నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు సామాన్యులపై భారం తగ్గించేలా జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు 66 వస్తువులపై పన్ను రేట్లు తగ్గింపు వంటింటి సామాగ్రి నోట్ పుస్తకాలు ఇన్సులిన్ పై ఊరట గ్రానైట్ ఎరువులపై పన్ను తగ్గింపు లేదన్న కేంద్రం పోలవరం టీటీడీకి మినహాయింపు కోరిన ఏపీ ప్రభుత్వ పథకాలపై భారం వేయొద్దని తెలంగాణ విజ్ఞప్తి భూ అక్రమాల ఆరోపణలను కొట్టిపారేసిన కేకే మియాపూర్ వ్యవహారంపై న్యాయ విచారణకు తెలంగాణ ఐకాసా డిమాండ్ సూత్రధారులపై చర్యలకు పట్టు ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై చంద్రబాబు కసరత్తు టీటీడీ పాలక మండలి సహా కీలక పోస్టులపై విస్తృత మంతనాలు ఆశావహుల్లో ఉత్కంఠ మహారాష్ట్రలో ఫలించిన అన్నదాతల పోరాటం రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన ఫడ్నవీస్ సర్కార్ విధి విధానాల కోసం కమిటీ ఏర్పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కీలక లీగ్ మ్యాచ్ లో సత్తా చాటిన భారత బౌలర్లు 191 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్ విజయం దిశగా దూసుకెళ్తున్న కోహ్లీ సేన వస్తు సేవల పన్ను అమలుతో మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ప్రత్యేకించి వంటింటి సామాన్లు, సినిమా టికెట్లు, పిల్లల నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగుల ధరలపై పన్నును మరింత తగ్గిస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. మొత్తం 133 వస్తువులపై పన్నును తగ్గించాలని విజ్ఞప్తులు రాగా 66 వస్తువుల ధరలను మండలి సవరించింది. తాజా నిర్ణయం సామాన్యులకు మరింత మేలు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టం చేశారు. వస్తు సేవల పన్నును జులై 1 నుంచి అమలు చేసేందుకు సిద్దమవుతున్న కేంద్ర ప్రభుత్వం పన్ను స్లాబుల పరిధిలో కొన్ని మార్పులు చేసింది. పలు రాష్ట్రాలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, అసంతృప్తులను దృష్టిలో పెట్టుకున్న జీఎస్టీ మండలి పన్నుల శాతం, ఇతర అంశాలపై సమీక్షించింది. సామాన్యులకు పన్ను భారం కాకూడదనే భావనతో పలు వస్తువులపై పన్నును తగ్గించింది. ఢిల్లీలో సమావేశమైన జీఎస్టీ మండలి వివిధ వస్తువులకు సంబంధించి 133 విజ్ఞాపనల్లో 66 వస్తువులపై పన్ను రేట్లను తగ్గించింది. ముఖ్యంగా వంటింటికి సంబంధించిన పలు వస్తువులపై తగ్గించింది. జీడిపప్పుపై పన్నును 12% నుంచి 5% తగ్గించారు. పచ్చళ్లు, కెచప్, సాస్ వంటి ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, వంటింటి సామాన్లపై గతంలో 18% జీఎస్టీ విధించగా ఇప్పుడు 12% తగ్గించారు. కాటుకపై పన్నును కూడా 28 నుంచి 18% తగ్గించారు. ఇన్సులిన్, అగర్బత్తీలపై 5% పన్ను రేటు నిర్ణయించారు. ప్లాస్టిక్ పూసలు, టార్పాలిన్పై పన్ను 28 నుంచి 18% తగ్గనుంది. పిల్లల డ్రాయింగ్ పుస్తకాలపై పన్ను ఎత్తివేస్తున్నట్లు సమావేశం తర్వాత ప్రకటించిన ఆర్థిక మంత్రి జైట్లీ నోట్ పుస్తకాలపై పన్ను 18% నుంచి 12% తగ్గుతుందని, స్కూల్ బ్యాగులపై ప్రస్తుతమున్న 28% నుంచి 18% తగ్గుతుందని వివరించారు. ప్రీకాస్ట్ కాంక్రీట్ పైపులు, ట్రాక్టర్ విడిభాగాలు, కంప్యూటర్ ప్రింటర్లు, బాల్ బేరింగ్లపై పన్నును 28 నుంచి 18% తగ్గించారు. ఏడాదికి 75 లక్షల రూపాయల వరకు టర్నోవర్ ఉన్న వ్యాపారులు, ఉత్పత్తిదారులు, రెస్టారెంట్ యజమానులు కంపోజిషన్ పథకాన్ని ఎంచుకోవచ్చన్న జైట్లీ వ్యాపారులు 1%, ఉత్పత్తిదారులు 2%, రెస్టారెంట్ల యజమానులు 5% చొప్పున పన్ను చెల్లించవచ్చని తెలిపారు. 100 రూపాయల కంటే తక్కువ ఉండే సినిమా టికెట్లపై పన్నును 18% తగ్గించిన జీఎస్టీ మండలి 100 రూపాయలకు పైబడిన టికెట్లపై 28%గా ఖరారు చేసింది. ఇప్పటి వరకు పన్ను భారం ఎక్కువగా ఉన్న వస్తువుల విషయంలో ప్రజలకు ఊరట కల్పించాలనే ఉద్దేశంతో సవరణలు చేసినట్లు జైట్లీ వివరించారు. Total of 133 representations had been received. Were considered at length. The officers committee had made certain recommendations after considering these representations. Now the object was to maintain equivalence to the existing taxation level, and in some cases the Fitment committee's recommendation went beyond the equivalence principle because some items which have been historically charged at a higher rate, but today in the changed economic sense the burden requires to be reduced. So after considering the recommendations, the GST Council has reduced the tax levels in 66 out of these 133 cases. లాటరీలు, ఎలక్ట్రానిక్ వే బిల్లులపై పన్ను నిర్ణయించడానికి ఈ నెల 18న మరోసారి సమావేశం కావాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ తరపున పలు విజ్ఞాపనలు అందించినప్పటికీ కొన్నింటినే జీఎస్టీ మండలి ఆమోదించిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ప్రాంతీయ చిత్రాలపై ప్రస్తుతం 1% ఉండగా జీఎస్టీలో ఇప్పటికే ప్రతిపాదించిన పన్నులో కొంత తగ్గించాలని కోరినట్లు యనమల వెల్లడించారు. పన్నులో జాతీయ చిత్రాలు, ప్రాంతీయ చిత్రాలకు తేడా ఉండాలని విజ్ఞప్తి చేశామన్న ఆయన ఈ అంశంపై జీఎస్టీ మండలి కొంత సానుకూలంగా స్పందించిందని చెప్పారు. మారుమూల థియేటర్లలోని టికెట్లపై పన్ను శాతం తక్కువగా ఉంటుందన్నారు. ఎరువులపై పన్ను తగ్గించాలని, పోలవరం పనులపైన సేవా పన్ను మినహాయింపు కొనసాగించాలని కోరినప్పటికీ అంత సానుకూలత వ్యక్తం కాలేదని యనమల తెలిపారు. ఎండు చేపలపై కూడా పన్ను తగ్గించాలని కోరామన్న ఆయన చేపల వలలపై పన్ను మినహాయింపు కోరామన్నారు. వాటిపై ఈ నెల 18న జరిగే సమావేశంలో నిర్ణయిస్తారని తెలిపిన మంత్రి మధ్య, చిన్న తరహా పరిశ్రమల పరిధిలోకి వచ్చే వస్తువులపై పన్ను శాతాన్ని కూడా అదే రోజు చర్చిస్తామని చెప్పారు. ఫార్మర్స్ కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఈ ఫెర్టిలైజర్స్ మీద కూడా తగ్గించమన్నాం. బట్ అది కౌన్సిల్ అంతా పాజిటివ్ గా కూడా లేదు. మనకు ప్రధానంగా టీటీడీది ఒకటి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనకి వ్యాట్ కింద టీటీడీ అంతా కూడా ఆల్మోస్ట్ ఎగ్జామ్షన్. అయితే జీఎస్టీ కింద దీన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇంచేతంటే ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్ కి సంబంధించిన టెంపుల్ కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేయాలని రిటర్న్ గా లెటర్ ఇచ్చాం. నెక్స్ట్ మీటింగ్ వస్తుంది. పోలవరం దాని మీద సర్వీస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే. అది కంటిన్యూ చేయండి జీఎస్టీ కింద మనం రిక్వెస్ట్ చేస్తాం. అది కూడా నెక్స్ట్ మీటింగ్ లో చూడాలి. బట్ అఫీషియల్స్ మీటింగ్ లో అది వీలు పడదని ఏదో చెప్పారు. గ్రనైట్ ఇండస్ట్రీస్ గురించి మనం పట్టుబట్టాం. రాజస్థాన్ గాని తెలంగాణ గాని పట్టుబట్టారు. డివిజన్ ఆఫ్ ఒపీనియన్ ఉంది గ్రనైట్ మీద, మార్బుల్ మీద. బహుశా గ్రనైట్, మార్బుల్ ఒకటే రేటు 28% కంటిన్యూ అవడానికి స్కోప్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్యులపై భారం పడకుండా జీఎస్టీ అమలు కావాలన్నదే తమ అభిలాష అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి 33 అంశాలపై ప్రతిపాదనలు అందించినట్లు జీఎస్టీ మండలి సమావేశం తర్వాత చెప్పిన ఈటెల ప్రభుత్వ ప్రాజెక్టులపై సేవా పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరినప్పటికీ కేంద్రం దృష్టి సారించలేదన్నారు. గ్రానైట్ పరిశ్రమను 12 లేదా 18% పన్ను పరిధిలోకి తీసుకురావాలని కోరినప్పటికీ ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా జరిగేటువంటి కాంట్రాక్టులు ఏవైతున్నాయో, ఇరిగేషన్ కాంట్రాక్టులు గాని, రక్షిత మంచినీళ్ల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మిషన్ భగీరథ కాంట్రాక్టులకు గాని గతంలో ఉన్న మినహాయింపును కొనసాగించాలని చెప్పి మేము కోరాం. కానీ ఇట్లాంటి వాటి మీద పాజిటివ్ గా స్పందిస్తారనే విశ్వాసం అయితే కలగట్లేదు. స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో గతంలో 1.5 crore లోపు సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ లేకుండే ఇప్పుడు కూడా 1.5 crore టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీలకి చిన్న స్లాబ్ లో పెట్టమని చెప్పి కోరినాం. కానీ దాన్ని 75 లక్షల టర్న్ వరకు తగ్గించింది. కొన్ని వస్తువుల విషయంలో కొంత రేట్లు పెరుగుతున్న భావన మాత్రం ఉంది. వ్యాపార వర్గాల్లో కొంత ఆందోళన ఉంటుందన్నటువంటి భావన కూడా ఉంది. హైదరాబాద్ శివారు శంషాబాద్ లో తనకు ఇంచు భూమి కూడా లేదని తెరాస రాజ్యసభ సభ్యుడు కేశవరావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా దండుమైలారం గ్రామంలో భూములు కొనుగోలు చేసింది వాస్తవమన్న ఆయన తన కుటుంబానికి భూమి లేని చోట ఉన్నట్లు కొందరు కావాలనే వార్తలు రాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దండుమైలారంలోని భూములను 2013లో కొనుగోలు చేశామన్న కేకే అప్పుడు తాను కాంగ్రెస్ ఎంపీనని గుర్తు చేశారు. కోర్టు ఉత్తర్వుల ఆధారంగా అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాతే తాము ఆ భూములు కొన్నట్లు కేశవరావు వివరించారు. కొన్ని మీడియాలు నా ఫోటో ఎక్కడనో శంషాబాద్ లోపల నేను నా కూతురు పోతున్నా. నేను ఎంపీని, ఆమె కౌన్సిలర్. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు మీలాగా అందరూ. ఐ కెన్ గో టు ఎనీ ల్యాండ్. ఇక్కడ కూడా భూములు కొంటున్నాడనో కొన్నాడనో ఉన్నాయి. 1 ఇంచ్ ల్యాండ్ కూడా శంషాబాద్ లో లేదు. నేను కొన్న ల్యాండ్ ఇబ్రాహీంపట్నమే, నాకు వేరే ల్యాండ్ లేవు ఇక్కడ సిటీ లోపల. కాబట్టి శంషాబాద్ లో కొనే క్వశ్చన్ పుట్టదు, శంషాబాద్ లో నాకున్న ల్యాండ్ పుట్టదు. సో అది తప్పు. మియాపూర్ భూ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. భూ కుంభకోణంలో కేశవరావు పేరును తెరాస ప్రభుత్వమే లీక్ చేసిందన్న ఆయన భూ కుంభకోణంలో పెద్దవారిని వదిలి అధికారులను బాధ్యులను చేస్తున్నారని ఆక్షేపించారు. ఇందులో 10,000 కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగిందన్న కోదండరాం దీనిపై అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్లోని తురకయంజాల్లో ఐకాస విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన ఈ సమావేశంలో 14 తీర్మానాలను ఆమోదించినట్లు చెప్పారు. జూన్ 21 నుంచి తెలంగాణ అమరవీరుల స్ఫూర్తి యాత్రను సంగారెడ్డిలో ప్రారంభిస్తామన్న కోదండరాం 24న సిద్దిపేటలో యాత్ర ముగుస్తుందని తెలిపారు. తర్వాత తెలంగాణ అంతటా పర్యటిస్తామని వెల్లడించారు.
ఈ ప్రభుత్వ పాలన కుళ్ళిపోయిందనేదే అర్థమవుతుంది. చాలా కంపు కొడుతున్నది, అవినీతిమయమైపోయింది అనేది మాకు అర్థమవుతున్నది. వాళ్లే పేర్లు బయట పెట్టుకుంటున్నారు ఒకరిదొకరు. ఎన్ని పేర్లు బయటకు వస్తాయో ఇంకా ఎదురు చూడవలసి ఉంది. చాలా స్పష్టంగా ఇందులో భాగం కాని వాళ్ళెవరు అనేది ఇప్పుడు వెతుక్కోవలసిన సందర్భం వచ్చింది. ఇంతటి అవినీతికరమయమైనటువంటి పాలన, ఇంతటి అధ్వాన్నమైనటువంటి ఒక పాలన యంత్రాంగం అనేది బహుశా మనం ఎప్పుడు చూసి ఉండం. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పదవుల భర్తీతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర నామినేటెడ్ పదవులను దశలవారీగా భర్తీ చేసేందుకు సిద్దమవుతున్నారు. మే నెల 28వ తేదీతో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలకు ఖాళీ ఏర్పడగా అందులో మండలి చైర్మన్ చక్రపాణి కూడా ఉన్నారు. మండలి చైర్మన్ రేసులో శిల్పా చక్రపాణి రెడ్డి ఉండగా నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత వచ్చాక ఎంపిక జరగవచ్చని సమాచారం. ఇక గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీల్లో 1 తమకు కేటాయించాలని మిత్రపక్షమైన భాజపా పట్టుబడుతోంది. తీతీదే చైర్మన్ పదవిని గాలి ముద్దుకృష్ణమనాయుడు, నెల్లూరు జిల్లా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్రావు, మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఆశిస్తున్నారు. తీతీదే బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించాలని చాలా మంది తమ బయోడేటాలు చంద్రబాబుకు అందజేశారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రేసులో గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజు ఉన్నారు. ఆర్టీసీలోనే 2-3 జోనల్ చైర్మన్ల పదవికి మద్దిపట్ల సూర్యప్రకాష్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, రామ్ గోపాల్ రెడ్డి, దాసరి రాజా మాస్టర్ పేర్లు ప్రాధాన్యతలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15న జరిగే తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో కొన్ని పదవుల భర్తీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం 11 రోజులుగా ఆందోళన చేస్తున్న మహారాష్ట్ర రైతుల పోరాటం ఫలించింది. రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చిన్న భూకంపాలు కలిగిన రైతులందరి రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆందోళన చేస్తున్న రైతు ప్రతినిధులతో చర్చల అనంతరం ఈ మేరకు విషయాన్ని ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ నేటి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. మాఫీ అమలు విధి విధానాలపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ ప్రకటనతో ఆందోళనను విరమిస్తున్నట్లు రైతు ప్రతినిధులు తెలిపారు. రేపు నిర్వహించ తలపెట్టిన రహదారుల దిగ్బంధం, రైలు రోకో నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయం వెలువడగానే రైతులు సంబరాలు చేసుకున్నారు. పంటలకు మద్దతు ధర, రైతు రుణమాఫీ డిమాండ్తో మధ్యప్రదేశ్లోని మందసౌర్లో ఆందోళనలు చెలరేగి ఉద్రిక్తతలు తలెత్తిన వేళ శాంతిని కాంక్షిస్తూ చేపట్టిన నిరాహార దీక్షను ఆ రాష్ట ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విరమించారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కైలాస్ జోషి శివరాజ్ చేత దీక్ష విరమింపచేశారు. మధ్యప్రదేశ్లో శనివారం నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతి నెలకొన్నందున దీక్షను విరమిస్తున్నట్లు శివరాజ్ సింగ్ తెలిపారు. మందసౌర్ పోలీస్ కాల్పుల్లో 5 రైతుల మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని శివరాజ్ సింగ్ పునరుద్ఘాటించారు. मुझे इस बात का संतोष है कि परसों रात से कोई हिंसात्मक घटना प्रदेश की धरती पर नहीं हुई। सरकार किसान हितैषी है, जनहितैषी है। उपवास पर बैठते ही कल और आज बड़ी संख्या में किसान मिलने आए। मैंने किसानों के साथ अलग अलग ही चर्चाएं की। मैं ये पूरे विश्वास के साथ कहता हूं कि मध्य प्रदेश में जितने किसान के कल्याण के काम हुए 50 सालों में पहले कभी नहीं हुए। కేంద్రంలో మోదీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. విశాఖలోని పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో నిర్వహించిన సబ్కా సాత్ సబ్కా వికాస్ సమ్మేళనంలో పలువురు రాష్ట మంత్రులతో కలిసి పాల్గొన్న ఆయన మోదీ నాయకత్వంలో పేదరిక నిర్మూలన, ప్రాంతీయ ఆర్థిక అసమానతలను తొలగించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. దేశాభివృద్దిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నామన్న వెంకయ్య 28,56,00,000 మందికి బ్యాంకు ఖాతాలు తెరిచామని, నెలకు ₹1 2 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నామని గుర్తు చేశారు. 10 లక్షల కోట్ల రూపాయల రుణాలను రైతులకు అందించే కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. స్వచ్ఛ స్ఫూర్తిని చాటడంలో విశాఖ నగరం ముందు నిలుస్తోందంటూ నగరపాలక సిబ్బందిని వెంకయ్య అభినందించారు. ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి జరగలేదని నేను చెప్పను. అందరికీ అభివృద్ధి జరగలేదు. ఆర్థిక అసమానతలు పెరిగాయి. దానివల్ల మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నాకు వచ్చింది ఏమిటి అని జనం ఆలోచించే పరిస్థితి వచ్చింది. అందుకని మోడీ గారు ఏం చెప్పారంటే, 1 పేదరిక నిర్మూలన, 2వది ఆర్థిక అసమానత తగ్గింపు, 3వది అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి జరగాల. దానికోసం కార్యక్రమాన్ని రూపొందించుకోవాలా. ఈ దేశం యొక్క ప్రగతిలో నేను కూడా భాగస్వామి అనే సంతోషం. అందుకని ఆయన మాట చెప్పాడు, ఆఖరి పంక్తిలో ఉన్న వ్యక్తికి ముఖంలో సంతోషం ఉండాలా. దట్ ఈస్ ద అజెండా ఆఫ్ ద మోడీ గవర్నమెంట్. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు పార్టీలకు అతీతంగా యాదవ కులస్తులందరికీ గొర్రెలు పంపిణీ చేస్తామని తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఖమ్మంలో జరిగిన గొల్లకొరమల అవగాహన సదస్సుకు హాజరైన మంత్రులు ఇంతకాలం ఏ ప్రభుత్వాలు వీరిని పట్టించుకోలేదని, కేసీఆర్ మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కులస్తుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చెప్పారు. గొర్రెల కాపరులకు గొర్రెలు అందించడమే కాకుండా సంచార పశు వైద్యశాలల్ని కూడా ప్రారంభిస్తామని మంత్రి తలసాని వివరించారు. మంత్ ఎండింగ్ నుంచే సంచార పశు వైద్యశాలని ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక వెహికల్ ఇస్తున్నాం. డాక్టర్ ఉంటాడు, కాంపౌండర్ ఉంటాడు, మరి మన జీవాలకు కావాల్సినటువంటి మందులు ఉంటాయి. అది మీ కాన్స్టిట్యున్సీలోనే ఉంటుంది బండి. ఒక్క ఫోన్ చేస్తే మీ మంద దగ్గరకు వచ్చి మందిచ్చిపోతుంది. తెరాస కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ బూర్గుల రామకృష్ణారావు భవన్లోని టీఎస్సీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా చిరుమిల రాకేష్ కుమార్, ఎర్రమంజిల్లోని ఆర్ఎండ్బి ప్రధాన కార్యాలయంలో రహదారుల అభివృద్ది సంస్థ చైర్మన్ గా నర్సారెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పలువురు మంత్రులతో కలిసి హరీష్ హాజరయ్యారు. వెంటనే బాధ్యతలు స్వీకరించిన ఇరువురు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రుల సహకారంతో రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రులు తెలిపారు. ఖర్చు పెట్టి లంచాలు ఇచ్చి రోడ్లు తెచ్చే పరిస్థితి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఇవాళ ఎవరు అడిగినా అడగకపోయినా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఏ పార్టీ ఎమ్మెల్యే అని మనం చూడలే. పార్టీ ఏదైనా సరే తెలంగాణలోని ప్రతి మండలానికి డబుల్ రోడ్, ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్, ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లు తయారు చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాపుల అభ్యున్నతికి తెదేపా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు. కాపులను బీసీలో చేర్చే అంశానికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడ మహాసంకల్ప సభలో వెల్లడించారని చెప్పారు. రాజమహేంద్రవరం మోరంపూడిలోని కళ్యాణ మండపంలో కాపు వెల్ఫేర్.com మొబైల్ యాప్ను చినరాజప్ప ఆవిష్కరించారు. రేపు రాబోయే రోజుల్లో యూత్ కి ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం సూచనలు, సలహాలు ఇవ్వడమే కాకుండా ఉద్యోగాలు కల్పించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకునే విధంగా యాప్ ఆర్గనైజ్ చేశారు. అందులో ఉద్యోగాలు జాబ్ మేళలు కూడా పెట్టి వీళ్ళ కొన్ని కంపెనీలు వచ్చి ఉద్యోగాలకు ఇవ్వాలని కూడా నిర్ణయించి వీళ్ళ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే ప్రచారం సాగుతున్న వేళ కేంద్ర మంత్రుల పనితీరుపై ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీసింది. గత కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముందు కేంద్ర మంత్రుల వద్ద ఉన్న పెండింగ్ దస్త్రాలపై ఆరా తీసిన పీఎంఓ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 5 రోజుల తర్వాత నుంచి ఈ సంవత్సరం మే చివరి నాటికి కేంద్ర మంత్రుల వద్దకు వచ్చిన దస్త్రాల వివరాలు సమర్పించాలని కోరింది. మే 31 నాటికి పరిష్కరించిన దస్త్రాలకు పట్టిన సమయాన్ని కూడా తెలియచేయాలని నిర్దేశించింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పెండింగ్ దస్త్రాలపై చర్చించి ఆదేశాలు కూడా ఇచ్చారని పేర్కొంది. మంత్రుల వద్ద ఉన్న దస్త్రాలను 5 విభాగాలుగా విభజించాలని సూచించింది. వాటిలో మొదట ఉన్న దస్త్రాలను పరిష్కరించడానికి పట్టిన కాలం, మొత్తం దస్త్రాలు, పరిష్కరించడానికి ఇష్టపడని దస్త్రాలు, చివరి వరకు పెండింగ్ లో ఉన్న దస్త్రాలుగా పేర్కొనాలని సూచించింది. ఇంకా పెండింగ్ లో ఉన్న దస్త్రాలను 15 రోజులు, 15 రోజుల నుంచి నెల నుంచి 3 నెలలుగా విభజించుకోవాలని నిర్దేశించింది. కింది కోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల నియామకం కోసం నీట్ తరహా విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ప్రతిపాదించింది. దేశంలోని వివిధ కింది కోర్టుల్లో 4,000కు పైగా న్యాయమూర్తుల ఖాళీలు ఉండగా వాటిని భర్తీని వేగవంతం చేసేందుకు వివిధ ప్రతిపాదనలు సూచిస్తూ కేంద్ర న్యాయశాఖ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ కు లేఖ రాసింది. వైద్య, దంతవిద్య కోర్సులో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష నీట్ తరహా విధానం సహా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండే నియామక బోర్డు ద్వారా కేంద్రీకృత పరీక్ష లేదా యూపీఎస్సీ ద్వారా నియామక ప్రక్రియ వంటి మరో విధానాన్ని తమ ప్రతిపాదనలో సూచించింది. ఈ లేఖలోని ప్రతిపాదనలపై కేంద్ర న్యాయశాఖ తమ అభిప్రాయం తెలియచేయాలని రాష్ట్రాలను కూడా కోరింది. న్యాయమూర్తుల నియామకానికి సివిల్ సర్వీసుల తరహాలో ఓ సంస్థను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ భాజపా పాలిత రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నందున కేంద్రం తాజా ప్రతిపాదనలు చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయస్ గార్డెన్లోకి ఆమె మేనకోడలు దీపా వెళ్లేందుకు చేసిన ప్రయత్నం చెన్నైలో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. హఠాత్తుగా పోయస్ గార్డెన్ నివాసానికి చేరుకున్న దీప బయట ఉన్న జయా చిత్రపటానికి పూలదండ వేసేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న అన్నాడీఎంకే అమ్మవర్గం కార్యకర్తలు అనుమతించారు. తరువాత ఆమె లోపలకు వెళ్లేందుకు యత్నిస్తుండగా వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దీప మద్దతుదారులు, అన్నాడీఎంకే కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీపను అడ్డుకోవడంపై ఆమె మద్దతుదారులు నిరసనకు దిగారు. ఈ ఘటనతో
పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను శాంతింపచేసేందుకు ప్రయత్నించారు. ఘటన జరిగిన సమయంలో దీప సోదరుడు దీపక్ కూడా అక్కడే ఉండగా ఆయన సహా అన్నాడీఎంకే అమ్మ వర్గంపై ఆమె ఆరోపణలు గుప్పించారు. దీపక్ పిలిస్తేనే తాను పోయస్ గార్డెన్ కు వెళ్లానన్న దీప శశికళ కుటుంబ సభ్యులతో కలిసి దీపక్ దాడి చేయించారని ఆరోపించారు. జయలలితను చంపేందుకు దీపక్ యత్నించారని విమర్శించిన ఆమె అతని వెంటనే అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో జరిగిన 2 వేరువేరు ప్రమాదాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. భరత్పూర్ రోడ్లో వేగంగా వెళుతున్న ఓ కారు మధుర సమీపంలో అదుపు తప్పి వాగులో పడిపోయిన ఘటనలో 10 మంది యాత్రికులు మృతి చెందారు. మెహందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించేందుకు డ్రైవర్ యత్నించిన సమయంలో కారు వాగులో పడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాల్ని బయటకు తీయించారు. మృతి చెందిన వారంతా బరేలీకి చెందిన వారిగా గుర్తించారు. మహారాష్ట్రలో ఓ ప్రైవేటు బస్సు పూణే నుంచి లాతూర్ వెళ్తూ బీడ్ జిల్లా ధనోర వద్ద బోల్తాపడి 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 12 మంది గాయపడ్డారు. క్షతగాతులను అహ్మద్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు సెమీఫైనల్ చేరింది. లీగ్ దశలో పాకిస్తాన్పై మొదటి మ్యాచ్లో గెలిచి రెండో మ్యాచ్లో శ్రీలంకపై ఓడిన భారత జట్టు నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 38 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసి పెవిలియన్ చేరగా మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 1 డౌన్లో వచ్చిన సారథి విరాట్ కోహ్లీ సఫారీ బౌలర్స్ ను సమర్థంగా ఎదుర్కొని స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఈ క్రమంలో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధావన్ పెవిలియన్ చేరగా యువరాజ్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడిన కోహ్లీ 38 ఓవర్లలో జట్టును విజయ తీరాలకు చేర్చడం సహా 76 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అంతకుముందు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో భారత జట్టు దక్షిణాఫ్రికాను 44.3 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో డికాక్ 53, డూప్లెసిస్ 36, ఆమ్లా 35 పరుగులు మినహా మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్స్ లో భువనేశ్వర్, బుమ్రా చెరో 2 వికెట్లు పడగొట్టగా అశ్విన్, పాండ్యా, జడేజా తలో వికెట్ తీశారు. మట్టి కోర్టులో తనను మించిన వారు లేరని స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరోసారి నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను 10వ కైవసం చేసుకుని రికార్డు సృష్టించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో వావ్రింకాతో తలపడిన నాదల్ 6-2, 6-3, 6-1 తేడాతో వరుస సెట్లలో సునాయాస విజయం సాధించాడు. ముఖ్యాంశాలు మరోసారి. సామాన్యులపై భారం తగ్గించేలా జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు. 66 వస్తువులపై పన్ను రేట్లు తగ్గింపు. వంటింటి సామాగ్రి, నోట్ పుస్తకాలు, ఇన్సులిన్ పై ఊరట. గ్రానైట్, ఎరువులపై పన్ను తగ్గింపు లేదన్న కేంద్రం. పోలవరం, టీటీడీకి మినహాయింపు కోరిన ఏపీ. ప్రభుత్వ పథకాలపై భారం వేయొద్దని తెలంగాణ విజ్ఞప్తి. భూ అక్రమాల ఆరోపణల్ని కొట్టిపారేసిన కేకే. మియాపూర్ వ్యవహారంపై న్యాయ విచారణకు తెలంగాణ ఐకాసా డిమాండ్. సూత్రధారులపై చర్యలకు పట్టు. ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై చంద్రబాబు కసరత్తు. టీటీడీ పాలక మండలి సహా కీలక పోస్టులపై విస్తృత మంతనాలు. ఆశావహుల్లో ఉత్కంఠ. మహారాష్ట్రలో ఫలించిన అన్నదాతల పోరాటం. రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన ఫడ్నవీస్ సర్కార్. విధి విధానాల కోసం కమిటీ ఏర్పాటు. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ కు దూసుకెళ్లిన భారత్ నిర్ణయాత్మక లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 8 వికెట్ల తేడాతో జయభేరి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.